సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. స్కాన్ చేస్తా అంటే ఇప్పుడు నేను చేపిస్తా, పాట ప్లే చేసి మరీ చేపిస్తా. ఎందుకు చేయాలి? అరే నువ్వు ఎందుకు చేయాలి కాదు, పెద్ద మూవీలో యాక్ట్ చేసావు కదా, ఎలా అనిపించింది? ఎన్ని రోజులు వెళ్ళావు షూటింగ్కి? ఒక 15 days అయితే షూటింగ్కి వెళ్ళాను. ఏదైనా డైలాగ్ చెప్పావా? యా, ఒక్కటి ఉంది. డబ్బింగ్ చెప్పడం అంటే ఎట్లా? ప్రాక్టీస్ ఏమన్నా ఉండాలి కదా? ప్రాక్టీస్ ఏం లేదు, డైరెక్ట్ ఒకసారి చూసి జస్ట్ యాక్షన్ అనేస్తారు. అప్పుడు నీ చుట్టూ ఎవరు ఉండరు, చాలామంది ఉంటారు, టెక్నీషియన్స్, వాళ్ళు వీళ్ళు, ఆ సెటప్ అదంతా నీకు కొత్తగా అనిపించలా? అనిపించింది కానీ అవును, ఏదో వెబ్ సిరీస్లో యాక్ట్ చేసావంట. ఏం వెబ్ సిరీస్ అది? అది మేము కాపులం. ఈ స్కెడ్యూల్ అంతా డాడీ చూస్తాడా, మమ్మీ చూస్తారా? అలానేం లేదు, ఏది వస్తే వెళ్ళిపోవడమే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? పెద్ద మూవీ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ ఇంకా కంటిన్యూ చెప్తున్నావా? ఒకటి చిన్నది, ఇంకొకటేమో 6 months వరకు చెప్పాను. ఇప్పుడు పెద్ద మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, చూసావా నువ్వు లొకేషన్లో డైరెక్టర్ని? డైరెక్టర్ లేకుండా అయితే షూటింగ్ జరగదు కదా. పరిచయమా? మాట్లాడావా? అంటే ఇంటి పక్కనే నేబర్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీ టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో June 4th వరల్డ్ వైడ్గా రిలీజ్కి ముస్తాబైంది. అసలు ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి పెద్ద మూవీలో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ శశివర్ధన్ ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ వెబ్ సిరీస్ కూడా చేశాడు అని విన్నాము. అండ్ సీరియల్స్కి డబ్బింగ్ చెప్తున్నాడంట. ఇంత చిన్న ఏజ్లోనే ఇవన్నీ ఎలా సాధ్యం? తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ శశివర్ధన్, ఇంత ఏజ్ ఏంటి నీది? 10 years. 10 years. అందరు ఏమని పిలుస్తారు? శశి. శశి. స్కూల్కి వెళ్తావా? మరి యాక్టింగ్లో ఉన్నావు, అండ్ వెబ్ సిరీస్ చేసావు, డబ్బింగ్ చెప్తావంట. ఇవన్నీ నీ గురించి నేను తెలుసుకున్నాను. ఇది ఎలా పాసిబుల్? టైం ఎలా అడ్జస్ట్ అవుతుంది? చేసుకోవడమే. చిన్న టైంలో ఒకసారి దానికి, వెంటనే దీనికి. ఒకవేళ షూటింగ్ ఉంటే మళ్ళీ లీవ్ పెట్టాల్సిందే. ఇంకా మరి లీవ్ పెడతావు కదా, క్లాసెస్ అన్ని మిస్ అవుతాయి కదా. అవును, ఆ తర్వాత మళ్ళీ చదువుకుంటారు. నీకేం ఇబ్బంది అనిపించదా? మీ ఫ్రెండ్స్ అందరూ ముందే చదివేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే అయ్యో నేను చదవలేదని ఫీల్ ఏమవ్వవా? అనిపిస్తుంది కానీ మరీ అంత అనిపించదు. ఏ క్లాస్ చదువుతున్నాను? ఇప్పుడు 5th అయిపోయింది, ఇప్పుడు 6th classకి వచ్చాను. ఓకే. యాక్టింగ్ ఎప్పటి నుంచి ఇష్టం నీకు? అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. నాకు అది ఇష్టం అని కాదు, నార్మల్గా అలాగొచ్చేసిందా? పెద్ద మూవీలో యాక్ట్ చేసావు కదా, ఎలా అనిపించింది? ఎన్ని రోజులు వెళ్ళావు షూటింగ్కి? ఒక 15 days అయితే షూటింగ్కి వెళ్ళాను. నాకైతే బాగా అనిపించింది. మరి రామ్ చరణ్ని దగ్గర నుంచి చూసావు కదా, అసలు మా అందరికైతే దగ్గరికి వెళ్ళి చూడాలంటేనే ఒక పెద్ద అదృష్టంగా ఫీల్ అవుతాము. రామ్ చరణ్ అభిమానిగా నేను అనుకుంటాను. సెల్ఫీలు గట్రా దిగావా? ఎలా ఉంటాడు లొకేషన్కి రాగానే నువ్వు రామ్ చరణ్ని చూడగానే వెళ్తావా, పలకరిస్తావా, మాట్లాడతావా? అంటే ఒక్కసారి మాట్లాడారు నాతో. ఒక్కసారేనా? 15 days షూటింగ్ టైంలో? ఎస్. అంటే కొన్నిసార్లు పిలుస్తారు, పిలవరు. అది చెప్పలేము అసలు. అలా ఉంటుంది. చాలా బాగా మాట్లాడతారు అందరితో. ఏమైనా సీన్స్ ఉన్నాయా నీకు రామ్ చరణ్కి సంబంధించి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక 3-4 అలా ఉన్నాయి. భయం వేయలే? టెన్షన్ అనిపించలా? టెన్షన్ అయితే అనిపించింది కానీ భయం అయితే లేదు. అవునా? ఓకే. ఇప్పుడు నువ్వు షూటింగ్కి వెళ్తావు కదా, సో చాలా వరకు చిన్నపిల్లలు యాక్షన్ అనగానే ఒకలాంటి టెన్షన్, భయం అనేది ఉంటుంది. అందులో రామ్ చరణ్తో నువ్వు చేయడమే రామ్ చరణ్తో చేసావా యాక్టింగ్? చేయడమే ఫస్ట్ సీనే రామ్ చరణ్తో అయింది. బాబా, సెల్ఫీ తీసి పెట్టుకున్నావా? మరి మీ ఫ్రెండ్స్ అందరికి చూపించావా? సెల్ఫీ తీసుకోలేదు. June 4th ఈ మూవీ రిలీజ్ కదా, మా అందరికి అయితే ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకైతే ఇప్పుడే చూసేయాలని. అవునా? ఇంకెవరెవరిని చూసావు నువ్వు లొకేషన్లో? ఒక కన్నడ హీరో ఉన్నారు కదా, ఆయన్నే చూశాను. అక్కడ ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు షూటింగ్ టైంలో? సేమ్ నాలాగే కొంతమంది చైల్డ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు బాగా. వాళ్ళు నాతో కూడా యాక్ట్ చేశారు మళ్ళీ.
ఓహ్! గుడ్. అయితే నీకేమీ ప్రాబ్లమ్ లేదన్నమాట. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బోరేం ఎస్. అనిపించలేదు. ఎస్. ఎప్పుడెళ్తావు షూటింగ్‌కి? ఎప్పుడొస్తావు నువ్వు? పొద్దున్నెళ్ళి మళ్ళీ రాత్రి గానీ ఈవినింగ్ గానీ రావడం. ఏదైనా డైలాగ్ చెప్పావా? యాహ్! ఒక్కటుంది. ఒక్కటుందా? ఓకే. ఇంకా ఇప్పుడు 'రామ్ చరణ్' హీరో కాకుండా 'జాన్వీ కపూర్' వాళ్ళందరూ సెట్స్‌కొస్తూ ఉంటారు గదా! చూసావా? ఆ! మాట్లాడావా? చూసా గానీ మాట్లాడలేదు. ఎవరెవరితో ఫోటోలు దిగావు చెప్పు? ఫోటో ఎవరితోని దిగలేదు. ఆ! ఓకే. ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్తావని విన్నాము. డబ్బింగ్ చెప్పడం అంటే ఎట్లా? ప్రాక్టీస్ ఏమన్నా ఉండాలి గదా! ఆ! ప్రాక్టీస్ ఏం లేదు. ఆ! డైరెక్ట్ ఒకసారి చూసి జస్ట్ అలా చెప్పేయడంలానే. అంతేనా? ఓకే. ఏదైనా సీరియల్‌లో యాక్ట్ చేసావా? లేదంటే సీరియల్‌కి మొత్తానికి డబ్బింగ్ చెప్తున్నావా? ఒక సీరియల్ మొత్తానికి అంటే హ్మ్. చైల్డ్ వరకు చెప్తూనే ఉన్నా. హ్మ్. తర్వాత వాళ్ళు పెద్దోళ్ళయిపోయాక ఇంక నాదయిపోయింది. అవునా? ఇప్పుడు చాలా వరకు చిన్న పిల్లలంటే మమ్మో, డ్యాడీయో ఉండాలి కదా! ఎప్పుడు తోడుగా. లొకేషన్‌కి వెళ్ళంగానే మమ్మీ, డ్యాడీ దూరంగుంటారు. యాక్షన్ అనేస్తారు. అప్పుడు నీ చుట్టూ ఎవ్వరు ఉండరు. చాలామంది ఉంటారు. టెక్నీషియన్స్ వాళ్ళు, వీళ్ళు, ఆ సెటప్పు అదంతా నీకు కొత్తగా అనిపించలా? అనిపించింది గానీ కొంచెం టెన్షన్ అయితే ఉందంతే. ఇంకేమీ లేదు. ఎలాగో పేరెంట్స్ అక్కడే ఉంటారు గదా! నేను చూడగలను వాళ్ళనప్పుడు. హ్మ్. అది హ్మ్. కూడా కొంతసేపటి వరకే గదా షూటింగ్ హ్మ్. అప్పుడు. కాబట్టి సరిపోతుంది. ప్రిపేర్ అవుతావా? ఏమన్నా హోంవర్క్ జేస్తావా ముందే? అంటే షూటింగ్ డే కన్నా ముందు రోజు హ్మ్. ఆ! ఓహ్! ఆ తర్వాత ఫ్రెండ్స్‌ని అడుగుతాను. స్కూల్‌లో ఏం జరిగిందని ఫోన్ చేసి అడుగుతాను. హ్మ్. వాళ్ళు చెప్తారు. అప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ అవుతా. అవును. ఏదో వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేసావంట. ఏం వెబ్ సీరీస్ అది? అది 'మేం కాపులం'. ఓహ్! దాంట్లో ఏంటి నీ క్యారెక్టర్? హీరో వాళ్ళ కొడుకుగా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఎన్ని రోజులు షూటింగ్‌కెళ్ళావు దానికి? దానికొక 3, 4 డేస్ అయితే వెళ్ళాను. హ్మ్. ఈ వెబ్ సీరీస్ దేంట్లో స్ట్రీమ్ అవుతోంది? జీ5 ఎప్పుడు? మే 22. ఓహ్! ఇయన్నీ తెలుసే నీకు. మెమరీ పవర్ ఎక్కువ గదా! ఆ! ఎంతసేపు చదువుతావు నువ్వు ఇంట్లో అసలు? అయిపోయేదాకా. అయిపోతే ఇంకా ఆడుకోవడమే. కాదు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని షూటింగ్‌కెళ్తున్నావా? లేదంటే ఎట్లా? సమ్మర్ హాలిడేస్ అనే. ఎప్పుడు జరిగింది నీకు షూటింగు 'పెద్ది' మూవీలో? పెద్ది 2 ఇయర్స్ అయింది. అవునా? ఓకే. అప్పుడు ఇంక నువ్వు చిన్నోడివి గదా! అంటే మరీ అంత చేంజ్ లేదు ఇప్పటి వరకు, అప్పటి వరకు. సేమ్. ఇంకా ఇప్పుడు 'పెద్దిలో' 'రామ్ చరణ్' గారితో యాక్ట్ చేశావు. ఇంకా ఎవరెవరితో యాక్ట్ చేయాలనుంది? 'చిరంజీవి' గారితో ఇలా అందరితో యాక్ట్ చేయాలని ఉంటాయి గదా! నీకెవరితో ఉంది? నాకైతే పవన్ కళ్యాణ్‌తో అబ్బో! 'పవన్ కళ్యాణ్' అంటే ఇష్టమా? యెస్. ఆహా! అవకాశం వస్తే చేస్తావా మరి? ఖచ్చితంగా. ఆహా! వెరీ గుడ్. అండ్ ఇప్పుడు వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేశావు గదా! అక్కడికి ఎన్ని రోజులు షూటింగ్‌కెళ్ళావు? ఏంటి? అక్కడ 4 డేస్. అంతే. కరెక్ట్‌గా 4 డేస్. ఆ! ఎక్కడ జరిగింది ఆ షూటింగ్ ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్‌దైతే నర్సాపురం పాలకొల్లో జరిగింది. హ్మ్. 3 డేస్ అక్కడ. హ్మ్. ఇంకో లాస్ట్ 1 డే అయితే హైదరాబాద్‌లోనే జరిగింది. హ్మ్. నాన్న తీసుకెళ్లారా? మమ్మీ తీసుకెళ్లారా? హైదరాబాద్‌లో అయితే డ్యాడీ. హ్మ్. అక్కడ నర్సాపురంలో అయితే మమ్మీయే తీసుకెళ్లారు. డ్యాడీకి ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి. అయి ఎవరంటే ఇష్టం నీకు? మమ్మీయా? డ్యాడీయా? ఇద్దరు. అవునా? ఓకే. వెరీ గుడ్. చాలా మంచి ఆన్సర్ ఇచ్చావు. కొంతమంది పిల్లలు మమ్మీ అంటేనే ఇష్టం, లేదంటే కొందరు డ్యాడీ అంటేనే ఇష్టం అంటారు. నువ్వు ఒక్కడివేనా? మా అన్నయ్య. అన్నయ్య ఉన్నాడు. మీ అన్నయ్య కూడా యాక్ట్ చేస్తాడా? చిన్నప్పుడు కొన్ని చేశాడు. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్‌లో గూడా చేశాడు మా అన్న. ఇప్పుడు? ఇప్పుడు ఇంకా స్టడీస్. హ్మ్. ఇప్పుడు డబ్బింగ్ చెప్తావు గదా నువ్వు. చాలా బిజీగా ఉంటుంది స్కెడ్యూల్. ఇంకా ముందు ముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నీ చేతిలో? నాకు ఐడియా లేదు. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? నీ డబ్బింగ్ గానివ్వండి, యాక్టింగ్ కానివ్వు. ఈ అంటే స్కెడ్యూల్ అంతా డ్యాడీ చూస్తాడా? మమ్మీ చూస్తారా? అలా అనేం లేదు. హ్మ్. ఏది వస్తే వెళ్ళిపోవడమే ఇంకా. షెడ్యూల్ అది రోజు ఉండేదే కాబట్టి ఇంకా అది అలవాటయిపోయినట్టే. బ్రెయిన్‌లో ఉండిపోతుంది. నువ్విప్పుడు చదువుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు. పెద్దయ్యాక ఏమవ్వాలనుంది నీకు? ఇంజినీర్. అబ్బో! హ్మ్. మరి యాక్టింగ్ వైపు ఇప్పటి నుంచే అడుగులు వేసావు గదా! 'పెద్ది' మూవీలో 'చికిరి చికిరి' పాట భలే ఇష్టం నాకు. నీకు? నాకు కూడా. డాన్స్ చేస్తావా ఆ పాట మీద? ఆ! డాన్స్ క్లాస్‌కి వెళ్తాను. అదెప్పుడు ఎళ్తావు మళ్ళీ? 7-8. అలసిపోవా? హుహు. నీకేదేదంటే ఇష్టం? అంటే ఎలా? ఇప్పుడు
నువ్వు ఇంతకుముందు ఏమన్నావు డ్యాన్స్ క్లాస్కి వెళ్తాను అండ్ యాక్టింగ్ డబ్బింగ్ స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా? లేకపోతే ఇంట్లో ఉంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఫ్రెండ్స్ ఎవరు ఆడుకోవడానికి రావట్లేదు, ఫుల్ బోర్ కొడుతుంది. బోర్ కొట్టే టైంలో ఏం చేస్తావు? ఏం చేయను. ఇంకా సినిమాలు చూడవా? టీవీలో కొన్ని వెబ్ సిరీస్ ఏమైనా ఉంటే, లేకపోతే సినిమాలు, అంతే. ఇప్పుడు రామ్ చరణ్ గారిది ఇప్పుడు పెద్ద మూవీ కాకుండా ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి కదా, నీకు నచ్చింది ఏంటి? నాకైతే రంగస్థలం ఇష్టం. ఎందుకో? స్టోరీ బాగుంటుంది, హీరో యాక్టింగ్ అన్నీ బాగుంటాయి. అబ్బో అబ్బో, రంగస్థలం ఇష్టము. మరి పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టమేనా? ఎస్. ఊర్లోనే నాకు ఎక్కువ బోర్ ఉండదు, ఇక్కడే బోర్. ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం. అవునా, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు, మొత్తం అమ్మమ్మ వాళ్ళు, మా బావ వాళ్ళు, వాళ్ళందరూ కజిన్స్ వాళ్ళు వస్తారు కదా, అప్పుడు ఫుల్గా ఆడుకోవచ్చు వాళ్ళతో. మళ్ళీ ఎప్పుడైనా బోర్ కట్టినప్పుడు ఒకసారి ఇంటి చుట్టూ పొలాలు ఉంటాయి వెనకాల, ఇంటి వెనకాల, అక్కడ చూసుకోవచ్చు టెర్రస్ పైకి ఎక్కి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ అంటే ఇష్టం అన్నావు అండ్ రామ్ చరణ్ గారి మూవీలోనే యాక్ట్ చేస్తున్నావు. ఎలా ఇష్టము రామ్ చరణ్ గారు అంటే? ఆయన స్టైల్ నచ్చుద్దా, లేకపోతే ఆయన యాక్టింగ్ నచ్చుద్దా, ఈ డిసిప్లిన్? ఇప్పుడు షూటింగ్లో నువ్వు దగ్గరుండి చూసావు కదా, ఏం నచ్చింది నీకు? అన్నీ నచ్చాయి, ఉమ్, అన్నీ నచ్చాయి. ఇప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో మీరు యాక్ట్ చేయాలని చెప్పావు కదా. సో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ని కాకుండా ఇంకా ఎవరైనా హీరోల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరి గురించి మాట్లాడతావు? అంతే. ఇంకా అంతేనా? చిరంజీవి ఇష్టం లేదా? ఇష్టమే, అంటే ఇష్టం లేదు, ఇంకా ఇష్టము అని కాదు, అబ్బో, నార్మల్, హీజ్ హీరో. నీకు చాలా మాటలు వచ్చే. క్లాస్లో నువ్వేనా ఫస్ట్? తెలుసు. ఇప్పుడే ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. ఏ ఫుడ్ అంటే ఇష్టం నీకు? అన్నీ తింటా. మమ్మీని ఇబ్బంది ఏం పెట్టావా, అదొద్దు ఇదొద్దు అని? కొన్నిసార్లు అయితే ఏమైనా స్పెషల్ ఉండాల్సిందే. ఇప్పుడు నువ్వు ఖాళీ టైంలో ఏ మూవీస్ వాచ్ చేస్తూ ఉంటావు? హర్రరా, కామెడీయా? డిఫరెంట్ డిఫరెంట్ జానర్లో వస్తున్నాయి కదా, నీకేది ఇష్టం? కామెడీ ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమైనా సినిమాలు చూసావా? రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఏదైనా నచ్చింది నీకు? ఇంకేమీ చూడలేదు మూవీస్. థియేటర్కి వెళ్ళి చూడడం ఇష్టమా, ఇంట్లో ఉండి చూస్తావా? థియేటర్. ఎవరు తీసుకెళ్తారు నేను ప్రతిసారి? ఫ్యామిలీ మొత్తం వెళ్తాం. ఏమి ఫ్యామిలీ థియేటర్కి వెళ్తూ ఉంటుందా? అంటే కొన్నిసార్లే. ఏ మూవీ వచ్చినా థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరు? అలా అని కాదు, కొన్ని ఏమైనా పెద్దవి మూవీస్ ఉంటే, లేకపోతే ఇంట్లో ఏమీ లేవు, ఇంకా ఎలాగో సండే ఏమీ లేదని అలా ఒక్కొక్కసారి అలా వెళ్తూ ఉంటాం. ఏదైనా మూవీ చూడాలని నువ్వు అల్లరి చేసిన సందర్భం ఉందా మమ్మీ డాడీ దగ్గర? ఉంది. అవునా, తీసుకెళ్తారా మరి? అంటే అప్పుడు తీసుకెళ్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఊర్లో ఉన్నారు, ఊరు వెళ్ళారు ఇద్దరు. మీ అన్నయ్య నువ్వు గొడవ పడుతుంటారా? ఎస్. అన్నయ్య గురించి చెప్తే మరి మమ్మీ డాడీ యాక్షన్ తీసుకుంటారా? అంటే ఎలా? ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య గొడవ పడ్డారనుకో, ఎవరి మాట నెగ్గుతుంది? అంటే అప్పుడు ఫస్ట్ ఇద్దరినే తిడతారు, ఆ తర్వాత ఎవరు ఇలా చేశారంటే అడుగుతారు, అప్పుడు వాళ్ళకి ఇలా చెప్తారు చేయకూడదు ఇలా అని తిడతారు. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న హీరోల గురించి చెప్పావు, ఒకవేళ బాలీవుడ్లో ఏ హీరో ఇష్టం అంటే ఏం చెప్తావు? చూడవా బాలీవుడ్ మూవీస్? చూడవా, ఓన్లీ తెలుగు మూవీసే చూస్తావా? తెలుగు ఇంకా ఇంగ్లీష్ అంతే. ఇంగ్లీష్ అయితే ఏంటి? అంటే అవెంజర్స్ లాంటివి. భయం లేదా నీకు? ఎందుకు? అంతేనా? ఓ వెరీ గుడ్. ఇప్పుడు పెద్ద మూవీలో యాక్ట్ చేసావు, ఇంకా ముందు ముందు ఏదైనా మూవీస్లో యాక్ట్ చేయడము అలాంటివి ఏమైనా నీకు తెలిసిందా? డాడీ వాళ్ళు డిస్కస్ చేయడము, వేరే మూవీస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలియలేదు. లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, పెద్ద మూవీ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ ఇంకా కంటిన్యూ చెప్తున్నావా? డబ్బింగ్ 2 సీరియల్స్కి అయితే చెప్పాను, ఒకటి చిన్నది, ఇంకొకటేమో 6 months వరకు చెప్పాను. ఇప్పుడు ఇంకేమీ లేవు. అవునా, సీరియల్లో యాక్ట్ చేస్తావా ఫ్యూచర్లో? అంత తెలియదు, మరి వస్తే చేయడమే ఇంకా. ఓకే. అండ్ మూవీస్ చాలా వరకు నువ్వు ఇష్టపడతావని అర్థమైంది నీ మాటల్ని బట్టి. సో నీకు పర్సనల్గా ఏదంటే ఇష్టము, ఏ హీరో అని అంటే? ఇప్పుడు బాలీవుడ్ కాకుండా నువ్వు వేరే ఇప్పుడు తమిళ్, మలయాళం, కన్నడ దీంట్లో చిన్న చిన్న స్టోరీస్ అవి మూవీస్ వస్తూ ఉంటాయి కదా యూట్యూబ్లో,
ఎప్పుడైనా చూస్తావా? గేమ్స్ ఆడతావా? యూట్యూబ్లో చూడను. ఉమ్, ఏమైనా ఉంటే కొన్ని సినిమాస్ అయితే తమిళ్వి అలా మలయాళంవి తెలుగులో ఉంటే చూస్తా. ఉమ్. లైక్ యూత్ బాగుంటుంది, అవునా? అది చూసా. పెద్ద మూవీలో ఏదైనా సీన్ చూసావా షూటింగ్ టైంలో? ఇప్పుడు నువ్వు ఖాళీగా కూర్చుంటావు కదా, ఏదైనా నచ్చిన సీన్ నీకు గుర్తుందా? అంత గుర్తులేదు. నీ వరకు నువ్వే, నీ ఆ. యాక్టింగ్ వరకే చూస్తావు. ఎస్. ఉమ్, ఇంకేది తెలియదు. ఉమ్. నీతో పాటు యాక్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావు కదా, వాళ్ళ సీన్స్ ఏమైనా గుర్తున్నాయా? అంటే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సీన్స్లో అయితే వాళ్ళు నాతో ఉన్నారు. ఆ, మీరందరు కలిసి చేశారు. ఉమ్. ఉమ్. ఇప్పుడు పెద్ద మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, చూసావా నువ్వు లొకేషన్లో డైరెక్టర్ని? నార్మల్గా డైరెక్టర్ కూడా. లేకుండా అయితే షూటింగ్ జరగదు కదా. పరిచయమా? మాట్లాడావా? ఆ, ఎలా పరిచయం? అంటే ఇంటి పక్కనే నేబర్స్. అవునా? సో అంకుల్ అంటే భయం లేదు నీకు? ఆ, ఇప్పుడు మూవ్ అయిపోయారు, షిఫ్ట్ అయిపోయారు. బట్ ఉన్నప్పుడైతే డాడీ ఇంకా బుచ్చిబాబు అంకుల్ పార్క్ వెళ్ళి వాకింగ్ చేసేవారు. అప్పుడప్పుడు నేను వచ్చేవాడిని పార్క్కి. ఉమ్. అలా ఇంకా తెలుసు. ఓ, అలా. సో అలాగే అవకాశం కూడా వచ్చిందేమో పెద్ద Yes. మూవీలో యాక్ట్ చేయడానికి. Yeah. ఓ, సూపర్, గుడ్ గుడ్. సీరియల్కి డబ్బింగ్ చెప్తున్నా అన్నావు కదా శశివర్ధన్. సో ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు పెద్దదైతే చెప్పావు ఆల్రెడీ, అంకుల్ వాళ్ళు మా పక్కనే ఉంటారు కాబట్టి, Yeah. బుచ్చిబాబు గారి గురించి చెప్పావు కదా. మరి ఈ సీరియల్లో డబ్బింగ్ చెప్పడం ఇది ఎట్లా? అంటే ఫస్ట్ సీరియల్స్కి కాదు, ఉమ్, కొన్ని యాడ్స్కి చిన్న చిన్న వాటికి అయితే చెప్పేవాడిని. ఉమ్, అదెలా అంటే అప్పుడెప్పుడు ఒకసారి నేను పొద్దున్న పార్క్కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళా. ఉమ్, ఊరికే కొంచెం అలా తిరిగేసి వద్దామని. అప్పుడు ఒక అంకుల్ ఒక అన్న ఉంటాడు. ఆ అన్న నాకు తెలుసు. ఆ అన్నకి ఇంకో అంకుల్ ఒక ఫ్రెండ్. అప్పుడు నేను అలా తిరుగుతూ ఉంటే ఆ అన్న మళ్ళీ కనిపించాడు. అప్పుడు ఆ అంకుల్కి చెప్పాడు, ఒక యాడ్ ఉందని ఆ అంకుల్ నాకు చెప్పాడు. ఉమ్. చెప్తే అప్పుడు నేను వెళ్ళి ఈ డబ్బింగ్ చెప్పేశాను. అప్పుడు ఫస్ట్ ఆ పార్క్లో ఆ అంకుల్ చెప్పడం వల్ల వచ్చింది. అంకుల్ చెప్పగానే ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పలే? అప్పుడు డాడీ కూడా పార్క్లోనే ఉన్నారు. ఓ, వాకింగ్కి వెళ్తూ ఉంటారా మీరు? ఎస్. ఏ పార్క్ అది? మా ఇంటి ముందే ఉంటుంది. వెరీ గుడ్. సో అలా నీకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్ వచ్చింది. ఓకే. మీ మమ్మీ ఫాదర్ గురించి ఏమైనా చెప్తావా మా వ్యూవర్స్కి? చెప్పు. మీ మమ్మీ పేరేంటి, ఫాదర్ నేమ్ ఏంటి? మా మమ్మీ పేరైతే రాజేశ్వరి. మ్. మా డాడీ పేరైతే డార్లింగ్ స్వామి. మ్. ఫిలిం రైటర్. స్క్రిప్ట్ ఇంకా డైలాగ్స్ అవి రాస్తూ ఉంటారు. ఒక మూవీకి అయితే డైరెక్టర్గా కూడా చేశారు. ఏ మూవో తెలియదా? రొమాన్స్ మూవీకి చేశారు. సో డాడీ రైటర్ అండ్ డైరెక్టర్గా చేశాడు కాబట్టి నీకు ఈజీ అయిపోయింది మూవీస్లో వెళ్ళడము, యాక్ట్ చేయడము. నేను యాక్టింగ్ చేస్తాను మమ్మీ డాడీ అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. అంటే నాకు యాక్టింగ్ అనేది లేదు. ఫస్ట్ అదే నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. అంటే ఇప్పుడు కూడా వెళ్తున్నాను, కానీ పాత డ్యాన్స్ క్లాస్. అప్పుడు నాకు డ్యాన్స్ చెప్పేవారు ఒక కొరియోగ్రాఫర్. అప్పుడు నన్ను ఒక సినిమాలో పెట్టారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు డాన్స్, యాక్టింగ్, డబ్బింగ్ కాకుండా ఇంకా నీలో ఏమేం టాలెంట్ ఉంది? గేమ్స్ ఏమైనా ఆడతావా? సింగింగ్ ఏమైనా వచ్చా? సింగింగ్ నో. ఏ గేమ్స్ ఆడతావు? అవుట్డోర్. అవుట్డోర్ అంటే క్రికెటా లేకపోతే ఏంటి? అంటే నార్మల్గా ఫ్రెండ్స్తో ఆడతా, కానీ క్రికెట్ అది నేను ఆడను. నాకు క్రికెట్ అంతా నచ్చదు. నచ్చదా? ఓ మై గాడ్. ఎందుకు ఎందుకు నచ్చదు? అందరూ అసలు క్రికెట్ అంటే పిచ్చి ఫ్యాన్స్ కదా. అవును, బట్ నాకు ఎందుకు నచ్చదు, అంటే ఎక్కదు నాకు. ఐపీఎల్ చూడవు అయితే నువ్వు? ఓకే. కొంతమందికి నచ్చదు, వాళ్ళు చూస్తారు. కొంతమందికి నచ్చదు, వాళ్ళు చూడరు. సరే, నచ్చంది చూడొద్దులే కానీ హీరోలు అంటే ఎవరెవరు ఇష్టమో చెప్పావు. నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ ఇంకెవరు లేరు. ఏంటి ఈ మాట వింటే హీరోయిన్లు ఏమైపోతారు? ఒక్క హీరోయిన్ కూడా లేదా? పోనీ అమ్మ రోల్లో ప్లే చేస్తూ ఉంటారు కదా మూవీస్లో చాలామంది, అలా ఎవరైనా ఉన్నారా? 90s కిడ్స్లో హీరో వాళ్ళ మమ్మీ ఉంటుంది చూడండి, ఆవిడ. ఎవరు? అన్నపూర్ణ గారా? అంటే పేరు నాకంత తెలియదు. వాసుకి.
వాసుకి అంటే ఇష్టమా? ఓకే. ఏదైనా చిన్నప్పుడు మీ మమ్మీ అంటే నువ్వు పడుకోవడానికని పాటలు పాడేది గదా! నేను జోకొట్టేది, ఏదైనా స్టోరీస్ చెప్తూ ఉండేది గదా! నీకు నచ్చిన పాట ఏమన్నా ఉందా? అంటే అలానేం లేదు. హ్మ్. మమ్మీ ఉంటే నేను పడుకోవడమే. మమ్మీ అంతే. ఉంటేనే పడుకోగలను. అవునా? మీ అన్నయ్య ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 10th అయిపోయింది. ఇంటర్ నువ్వేమో ఫిఫ్త్ క్లాస్. ఓహ్! సో, అల్లరెక్కువ నీదే. 6th యాక్చువల్‌గా. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత గదా! యాహ్! మరి? అంటే 5th అయిపోయింది కదా ఆల్రెడీ. అంత తొందర అయితే ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ అని చెప్పొద్దు. సిక్స్త్ క్లాస్ అని చెప్పాలి. మిడిల్. ఆ! ఓకే. మరి ఇప్పుడైతే ఓకే. ఆడుతూ, పాడుతూ ఇటు యాక్టింగ్ జేస్తున్నావు, చదువుతున్నావు. ముందు ముందు ఇలా ఉండదు సిట్యుయేషన్. యాహ్! హ్మ్. తర్వాత అప్పుడు కంప్లీట్‌గా యాక్టింగ్‌కి దూరమవుతావా మరి? హ్మ్. సీరియస్‌గా చదువు మీదనే ఫోకస్ జేస్తావా? అండ్ 8th, ఆ! 7th నుంచి ఇంక ఇదేం ఉండదు. హ్మ్. ఇంక స్టడీస్ పైనే. నీకెవరు చెప్పారు ఇంజినీరింగ్ అవ్వాలి అని? అంటే నాకు అనిపించింది. ఏ ఇంజినీరింగ్ అవ్వాలని? చాలా ఉన్నాయి గదా ఇప్పుడు. ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అవ్వాలనుకుంటున్నావా? వెరీ గుడ్. నీకు మ్యాథ్స్ వచ్చా మరి బాగా? హ్మ్. హ్మ్. సైన్స్ సైన్స్ వచ్చు. అవునా? ఓకే. ఏ సబ్జెక్ట్ నీకు చాలా టఫ్? టఫ్ అంటే హిందీ. వై? లాంగ్వేజ్ అదే అండర్‌స్టాండింగ్. ఓకే. మీ డ్యాడీ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ గదా! సో, ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ 'బుచ్చిబాబు' గారు నీకు తెలుసు అన్నావు. యాహ్! సో, యాస్ ఎ డైరెక్టర్‌గా. చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళతో మీ డ్యాడీకి పరిచయాలున్నాయి. నువ్వు ఏ హీరోలని కలిసావు? ఎవరెవరితో ఫోటోలు దిగావు? ఏమన్నా ఐడియా ఉందా? హ్మ్. ఆ! ఫస్ట్ అయితే శివకార్తికేయన్‌తో దిగా. హ్మ్. సెకండ్ అంటే కొంతమంది ఉన్నారు. నాకంత గుర్తులేదు. హ్మ్. మర్చిపోయాను. అవునా? సో నవీన్ చంద్రతో. హ్మ్. ఆ అంకుల్‌తో. మీ డ్యాడీ రాసిన స్టోరీ రైటర్‌లో అంటే మీ డ్యాడీ ఒక స్టోరీ రైటర్ గదా! సో, చాలా సినిమాలకి వర్క్ చేశాడు అని చెప్పావు గదా! నీకేది ఇష్టము? నాకైతే డార్లింగ్. హ్మ్. డార్లింగ్ బాగా ఇష్టం. 'డార్లింగ్' ఏంటి 'ప్రభాస్' గారిది. యెస్. మరి 'ప్రభాస్' గారితో ఫోటో దిగలేదా నువ్వు? దిగా. మరి చెప్పలేదు. మర్చిపోయా. చూసావా? 'ప్రభాస్' గారు నిన్నెత్తుకున్నారా? లేకపోతే ఎట్లా దిగావు నువ్వు ఫోటో? ఆయన అంత హైట్ ఉంటాడు గదా! చెప్పు. నార్మల్లే. ఆ! నార్మల్‌గానే. నార్మల్‌గా ఎట్లా తీస్తారు చెప్పు? నువ్వు అసలే చిట్టి బాబువి. 'ప్రభాస్' అంత పొడుగున్నాడు. ఎత్తుకోలే? అంకుల్ నన్ను ఎత్తుకోండి అని చెప్పలే? ఆ! ఆ ఫోటో ఉందా నీ దగ్గర? హ్మ్. ఆ! భయమేయలే ఇంత పెద్దగున్నాడు. ఆ! ఏ ఇయర్‌లో దిగావు నువ్వు ఆ ఫోటో? 2022 3 ఎంత మెమరీ పవర్ ఉంది నీకు. మళ్ళీ ఇప్పుడు 'ప్రభాస్' గారి మూవీలో ఏదైనా మీ డ్యాడీ రాసాడే అనుకుందాం. ఏదన్నా డైరెక్షన్ వైపు వెళ్ళి 'ప్రభాస్‌నే' హీరోగా పెట్టి మూవీ తీస్తే ఛాన్స్ వస్తే జేస్తావా? హ్మ్. హ్మ్. ఏమన్నా నాకు ఈ రోల్ గావాలా, ఆ రోల్ గావాలి అని అహా! డ్రీమ్స్ ఉన్నాయా? ఆ! హుహు. మరీ అంత లేవు. కాకపోతే కొంచెం మెయిన్ లాగుంటే అనేది ఒకటుంది. ఏంటో అది. మెయిన్ క్యారెక్టర్ గావాలా? అలా ఒకటుంటే బావుండేది. అవునా? బావుంటుందని. ఆ! అయితే ఇప్పుడు సినిమాలో కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో లేపేస్తారంట. తెలుసా నీకా విషయం? హ్మ్. ఆ! ఇంతకుముందు ఏదైనా సినిమాలో యాక్ట్ చేసావా అసలు నువ్వు? డైరెక్ట్ పెద్దేనా? ఇంతకుముందు నవీన్ చంద్రతో ఒకటి చేశాను. హ్మ్. అది ఇంకా అసలు అవ్వలేదు. హ్మ్. ఇగ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నువ్వు జూన్ 4థ్‌కి చూడబోతున్నావు. యెస్. 'పెద్ది' మూవీలో సిల్వర్ స్క్రీన్ పైన. ఎవరితో కలిసెళ్తావు? ఫ్యామిలీ. ఫ్యామిలీ అని నాకు తెలుసులే. ఫ్రెండ్స్ ఎవరొద్దా? ఆ! వాళ్ళు గూడా ఎళ్ళొచ్చు తర్వాత ఎప్పుడైనా. అబ్బా! మీరందరూ కలిసి యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అహా! మీ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళతోనా? ఉన్నారు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళవా? ఎందుకు? ఆ! ఎందుకా? పోనీ నన్ను తీసుకెళ్ళవా? తీసుకెళ్తా. హమ్మయ్య! బ్రతికించావు. నన్ను గూడా ఎందుకు అని అంటావేమో అనుకున్నాను. ఆ! ఎన్ని తెలివితేటలు. ఆ! నువ్వు ఇంజినీరింగ్ అవ్వాలనుకుంటున్నావు గానీ, నాకు నీలో మల్టీ టాలెంట్ కనిపిస్తుంది. డాన్స్ బాగా చేస్తావంట గదా నువ్వు. యెస్. మరి డాన్స్ చేసి చూపిస్తావా? ఏ పాటకు బాగా చేస్తావు జెప్పు? హ్మ్. నేర్చుకుంటే చేసేయడమే అంతే. ఏ పాటన్నా గాని. కానీ నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 'చికిరి చికిరి పెద్దిలో' అదొచ్చా? ఎప్పుడైనా ట్రై జేసినావా? హ్మ్. ఆ! ఏయగలవా స్టెప్స్?
నిజం చెప్పు, నువ్వు డాన్స్ చేస్తా అంటే ఇప్పుడు నేను చేపిస్తా, పాట ప్లే చేసి మరీ చేపిస్తా. నాకు వచ్చి కానీ నేను చేయను. ఎందుకు ఎందుకు చేయాలని? అరే నువ్వు ఎందుకు చేయాలి కదా, చేస్తే ఎవరైనా చూస్తారు కదా బాయ్ మస్తు డాన్స్ చేస్తుండు అని, నేను మళ్ళీ ఇంకేదైనా మూవీలో పెట్టేసుకుంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసాడే అనుకుందాం, నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము, ఆయన మూవీలో అవకాశం వస్తే చెప్పు. ఇప్పుడు నువ్వు పార్కులో నడుచుకుంటూ వెళ్తే ఎవరో ఏదో అన్నయ్య చెప్పారని విని నువ్వు సీరియల్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళావు, అట్లా నువ్వు మరి నేను ఇప్పుడు డాన్స్ చేయంటే ఎందుకు చేయనంటున్నావు చెప్పు. ఏమో తెలీదు. సరే ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాల్సిందే, నేను పాట కూడా ప్లే చేపిస్తాను. ఫైనల్గా శశివర్ధన్, మై డ్రీమ్ వ్యూవర్స్కి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఎస్, చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ 22nd మేం కోపలం జీటీవీలో వస్తుంది, మీ అందరు ఖచ్చితంగా చూడాల్సిందే. జూన్ 4th బుచ్చిబాబు అంకుల్ది పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది, మీ అందరు ఖచ్చితంగా చూడాల్సిందే. అదొక పెద్ద హిట్ అవ్వాలి. ఓ సో స్వీట్. సో ఇదండి శశివర్ధన్తో చిట్ చాట్. మళ్ళీ నెక్స్ట్ సెలబ్రిటీతో త్వరలో మీ ముందుంటా. బాయ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.